ఈ రోజున ఈస్టర్ పర్వదినంగా మనము కొనియాడుతున్నామంటే, దేవుడు మరణించి మూడో దినమున పునరుత్థానుడై అనేకులకు తన యొక్క ప్రత్యక్షతను కనుపరుచుకున్నటువంటి రోజుగా, పునరుత్థానపు దినముగా ఈ రోజున మనము ఆచరిస్తున్నాం. ఎందుకు ఆచరిస్తున్నామంటే, ఆయన మరణించి లేవకపోతే మనకి విశ్వాసానికి అర్థమే లేదు. ఆయన చెప్పినట్లుగానే మూడో దినమున పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని మనము సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెంబడిస్తున్నాం. నిజంగా చాలా చాలా ధన్యులము. హల్లెలూయా. మన కొరకు మన పాప భారాన్ని మోసి మన పాపములన్నిటినీ కూడా సిలువలో 3 మ్రేకులకు ఒక రుణపత్రముగా కొట్టివేసి మన పాపములన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి మన పాపముల కొరకు మరణించి మృత్యుంజయుడిగా లేచి అని అంటున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం, అలాంటి దేవుని మనం సేవించడానికి వచ్చాం. కనుక మనము చాలా చాలా సంతోషించాలి. అయితే కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. లూకాసు వార్త 24:1. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎద్దుకు వచ్చి, ఆదివారము ఉదయం ఇంకను చీకటి ఉండగా, మరి ఈ స్త్రీలందరూ కూడా విశ్వాసము కలిగినటువంటి స్త్రీలు అన్నమాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు ప్రభుతో కొంచెం సహవాసములు ఉండి ఆయన వెంబడించినటువంటి స్త్రీలు ఏం చేస్తారన్నమాట, పొద్దునే సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు ప్రభు వారి సమాధి ఎక్కడుందో అక్కడికి రావడం జరిగింది. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అనేది మన ప్రశ్న. సమాధిలో ఎవరున్నారని వచ్చారన్నమాట వీళ్ళు? యేసు ప్రభు. వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు యేసు ప్రభుని అంటే, ఇంకను సమాధిలోనే. ఎందుకు సమాధిలో వెతుకుతున్నారంటే వారి యొక్క ఆచారం అది. మూడో దినాన్న సమాధి తోటలోనికి వెళ్తారు వాళ్ళు. మన దేశంలో కూడా ఎవరైనా చనిపోతే వాడిని పాతి పెట్టిన తర్వాత 3వ రోజున వెళ్తారా లేదా? వెళ్తారా? యాడ్ నుంచి వచ్చింది అన్నీ, బైబిల్లో నుంచి వచ్చాయి అన్నీ. హల్లెలూయా. 3వ రోజున తీసుకుని వెళ్తాం. ఆ సమాధిలో పడుకున్న ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ఇష్టమైన ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసి వాడిని అన్నిటిని తీసుకుని వెళ్తారా లేదా? తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తారు. ఈనాటికి కూడా జనాలు అదే ఆచారంలో ఉన్నారు. ఆయన కనుక త్రాగేవాడైతే మందు తీసుకెళ్తారు. ఆయన ముద్ద తినేవాడైతే ఆ రోజు మటన్, చికెన్ ఇంకా రకరకాల ఐటమ్స్ తీసుకుని ఇంత ప్లేట్లో ఇంత రైస్, ఇంత మాంసము, అది ఇది వేసి ఆ బాటిల్లో మందు సీసాలో మందు ఆ గ్లాసులో కూడా పోసి పెడతారు పాపం. ఎప్పటికీ కూడా మనం చేసేది ఆనాడు చేసినటువంటి ఆ స్త్రీలు ఎలాగైతే చేస్తారో ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు చేయడానికి ఇప్పుడు మనం చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్కి అయితే నేను సమాధానం చెప్తాను బైబిల్ ద్వారా. ఈ రీజన్కి అయితే మీరే ఆన్సర్ని ఎత్తుకోవచ్చు అనమాట. హల్లెలూయా. అది మీ చేతుల్లోనండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు వెళ్ళడానికి గల కారణము, ఒక రీజన్ ఏంటంటే వారికి ఆచారం. అది ఏంటది? వారికి ఆచారము. వారి యొక్క కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ బాడీని సిద్ధపరుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఆ దేహము చెడిపోకుండా వాళ్ళు సిద్ధపరిచే అలవాటు కలిగినటువంటి వారు అన్నమాట. అందుకే ఆ రోజున అడావిడిగా చేసినా కూడా 3వ రోజున వెళ్ళి మరొకసారి ఏం చేస్తారంటే ఆ దేహమును మరలా కొంచెం సుగంధ ద్రవ్యములతోటి, కొన్ని రసాయనాలతో ఏం చేస్తారన్నమాట, సిద్ధం చేస్తారు. మరలా వారికి ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు సంవత్సరంలో ఒకసారి వారు చూసుకునే విధముగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఆచారం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే అబ్రహాము దగ్గర నుంచి ఉంది.
అబ్రహాము తన భార్య అయినటువంటి శారా చనిపోయినప్పుడు ఒక గుహ అనమాట. ఆ గుహ పేరేంటి? మక్పేల. మక్పేల అనే గుహలో ఆ భార్యను ఏం చేస్తారన్నమాట? సిద్ధపరిచి అందులో పెట్టారు. మన దృష్టిలో పాతి పెట్టారు. మన దృష్టిలో పాతి పెట్టారంటే మీనింగ్ ఏంటనమాట? గొయ్యి తీసేసి ఆ గోతులో పడేసి మట్టేసి వచ్చేస్తాం. ఇది పాతి పెట్టుట. బైబిల్ గ్రంథంలో పాతి పెట్టారంటే అక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళని తొలిచి అందులో పెట్టడం జరిగింది. అయితే శారా చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు మన అబ్రహాం తాత బ్రతికాడు కనుక, ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన గారు కూడా చనిపోయినప్పుడు ఇస్సాకును ఇష్మాయేలు ఇద్దరు వచ్చి మరలా ఎక్కడ పెట్టారన్నమాట? అదే గుహలో పెట్టారు. ఈ గుహలో మక్పేల గృహలో పెట్టారు. ఇవన్నీ అయిపోయిన కొన్ని సంవత్సరాలకి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. ఆ తర్వాత యోసేపు బ్రతికున్నాడని తెలిసి మొత్తం బెటాలియం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిందనమాట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు యాకోబు అనబడిన ఇశ్రాయేలు జీవించాడు. జీవించిన తర్వాత ఆయన అక్కడ చనిపోయాడు. చనిపోయినప్పుడు యోసేపు, ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యోసేపు ఇశ్రాయేలు యొక్క దేహమును ఎన్ని రోజులు సిద్ధం చేశారన్నమాట? 40 దినాలు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 40 దినాలు ఇశ్రాయేలు యొక్క దేహమును సిద్ధపరిచారు. వివిధమైనటువంటి రసాయనాలతో, సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేశారు. ఎందుకు సిద్ధం చేశారంటే యాకోబు అనబడినటువంటి ఇశ్రాయేలు చనిపోక మునుపు ఏమని ప్రామిస్ చేయించుకున్నాడంటే, నా యొక్క ఎముకలు ఈ ఐగుప్తు దేశంలో మీరు పాతి పెట్టొద్దాం. ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళాలంటున్నాడు? నా పితరుల యొక్క సమాధిలోనికి. అలాగే యోసేపు కూడా అదే చెప్పాడు. యోసేపు కూడా అదే చెప్తే యోసేపు విషయంలోనూ కూడా అలాగే జరిగింది. ఆ యొక్క ఎముకలను తీసుకుని, ఆ యొక్క దేహమును తీసుకుని వారు బయలుదేరారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారికి మొట్టమొదటి నుంచి ఏం అలవాటు ఉందన్నమాట? దేహమును సిద్ధపరిచే అలవాటు ఉంది. ఈ దేహమును సిద్ధపరిచే అలవాటు ఉంది కనుక అలవాటు ప్రకారం ఏమైపోయారన్నమాట? వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అలవాటులో వీరు 3వ రోజున వెళ్ళి ఆ యేసయ్యను ఆ యొక్క దేహమును వెతుకుతా ఉన్నారు. వీరు వెళ్ళే సమయానికి సమాధి రాయి దొర్లించబడింది. ఇంత పెద్ద బండరాయిని మన కొరకు ఎవరు దొర్లించారు అని చెప్పి వారు వెతికితే అక్కడ యేసుక్రీస్తు యొక్క దేహము కనబడాల. మొట్టమొదటి రీజన్ ఏంటంటే వారికి ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటనమాట? 3వ దినమున వెళ్ళి మరొకసారి ఆ దేహమును ఎలా ఉందో చూసి దాన్ని సిద్ధపరిచే అలవాటు వారికి ఉంది. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందే ఆయన గురించినటువంటి కొన్ని ప్రవచనాలను వారితో పంచుకున్నాడు. ఆ ప్రవచనాలను వారు ఏం చేస్తలేదన్నమాట? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటలను ఒక్కటి కూడా వారు జ్ఞాపకం తెచ్చుకున్నట్లే. వారు నెమరు వేసుకోవట్లేదు కనుక వారు సమాధిలో ఆయన యొక్క దేహము ఎక్కడో ఉందా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు. ఈనాడు మన యొక్క పరిస్థితి కూడా ఆచార సంబంధమైన దాంట్లోంచి బయటికి రాకుండా ఆచారంలోనూ ఉంటాం. 2, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా ఆ వాక్యానికి అనుకూలంగా, వాక్యానికి అనుగుణంగా మన యొక్క బ్రతుకును మార్చుకొని దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేయకోకుండా మనకిష్టమైన చోట్లో మనకిష్టమైన రీతిగా మన దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ప్రజెంట్ కాంటెక్స్ట్కి మనం రిలేటివ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మన బ్రతుకులు కూడా ఇలాగే ఉంటాయి.
దేవుడు ఏదైతే వాక్యాన్ని మనకి ప్రకటిస్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో, ఎలాగైతే ఉండమని చెప్పేసి ఆయన ఆశిస్తూ ఉన్నాడో, ఆ మాటలను మనం నెమరు వేసుకోము. ఆ మాటలను నెమరు వేసుకున్న ఆ మాటలను మన హృదయంలో పెట్టుకోకుండా ఆ మాట ప్రకారము మనం నడవడానికి, ఆ మాట ప్రకారం వెతకడానికి, ఆ మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి అడగడానికి దేవుని సన్నిధానానికి వస్తాం. అక్కడ వాళ్ళకిని ఇక్కడ మనకిని పెద్ద వ్యత్యాసం లేకోకుండా అయిపోతూ ఉంది. ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో సందర్భాలలో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, ఈ 4 సువార్తల్లో కూడా ఆయన కొన్ని ప్రవచనాలను ఎవరితో పంచుకున్నాడన్నమాట? ఆయనను వెంబడిస్తున్న వారితో, ఆయన శిష్యులతో, ఆయనకి సమీపముగా ఎందరైతే వస్తూ ఉన్నారో వారందరితో కూడా యేసుక్రీస్తు వారు కొన్ని ప్రవచనాలను చెప్పాడు. ఏమనంటే, నేను పాతి పెట్టబడిన తర్వాత అన్నాడు. నేను పాతి పెట్టబడిన తర్వాత 3వ దినాన లేస్తానని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాడంటే, యోనా ఎలాగైతే చేప గర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాడు. ఉండిన తరువాత యోనా ఎలాగైతే నినేవే పట్టణంలో ఆ చేప విడిచిపెట్టిందో, అలాగే నేను 3వ దినాన లేస్తాను. లేచి ఆయన ఇంకొక మాట చెప్పాడు. లేచి యోనా 3 దినాలు ట్రావెలింగ్లో ఉండి ఎక్కడికి వచ్చాడు? నినేవేకి వచ్చాడు. ఈ 3 దినాలు యేసయ్య దేవుని పనిలో ఉండి ఆయన ఎక్కడికి వస్తానని చెప్పాడన్నమాట? గలిలయకు వస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఆయన 3 దినాలు దేవుని పనిలో ఉన్నాడు. ఆయన 3 దినాలు దేవుని పనిలో ఉండి దేవుని పని చేసుకుని ఆ పని ముగించుకుని ఆయన మృత్యుంజయుడిగా లేచి ఆయన ఎక్కడికి వచ్చాడన్నమాట? గలిలయకు నేను మీకంటే ముందుగా 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒకటి, 3 దినాలలో నేను లేస్తాను. మరణము నన్ను పట్టి బంధించలేదు. నేను ఖచ్చితంగా 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పేసి ఆయన ఖండితంగా చెప్పాడు. ఆయన ఆ మాట మనము చదువుదాం ఒకసారి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఇక్కడ ఈ మాట చెప్పినటువంటి వారు ఎవరన్నమాట? యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన పరమును వీడి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరన్నమాట? ఎవరు? దేవదూతలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు ఎవరికి ప్రకటించారు? వెళ్ళి గొర్రెల కాపర్లకి. ఇక్కడ ఆయన మృత్యుంజయుడై లేచాడు అనే సువార్తమానం కూడా ఎవరు ప్రకటిస్తున్నారు? మొట్టమొదటిగా దేవదూతలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయము మనం గ్రహించాలి. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు పరలోకం ఉన్నటువంటి ఆ మహాసైన్యం అంతా కూడా భూమిపైకి వచ్చిందంట. భూమిపైకి వచ్చి పాడుతున్నారు వాళ్ళు. ఏమనంట? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలేని వారికి సమాధానము కలుగుగా కానీ ప్రకటిస్తూ ఉంటే, ఇక్కడ ఈ దేవదూత ఏం చెప్తుందంటే, ఇంకా మీరు మృతుడైనటువంటి ఆయనను మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పాడు కదా మీతోటి, ఆయన 3వ దినమున సజీవుడై లేస్తారని చెప్పేసి చెప్పాడు కదా. ఇంకను మీరు ఎందుకు సమాధులు వెతుకుతున్నారు? ఇంకను ఆయన కనిపించట్లేదే, ఇంకను ఆయన యొక్క దేహమును ఎవరో తీసుకుని వెళ్ళిపోరని చెప్పేసి ఇంకను దిగులు పడే విధంగా ఉన్నారే అని చెప్పేసి దేవదూత కూడా కోపం వచ్చింది. ఇక్కడ చెప్పాలంటే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైనా వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనో గలిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు
పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. హల్లెలూయా. దేవదూతలకు తెలుసు ఆయన 3వ దినాన లేస్తాడని. అందుకే దేవదూతలకు ఆజ్ఞాపింపబడింది ఏమని? ఈ బండరాయిని తొలగించమని. బండరాయిని తొలగించి ఆ దేవదూతలు అక్కడే ఉన్నారు. వీరు వస్తారో, వీరి అజ్ఞానంతో వస్తారో, వీరికి ఆయన లేచాడు అనేక సువర్తమానం ప్రకటించాలని. ఇంకను మనము వెతకాల్సిన విధముగా దేవుణ్ణి వెతకనటువంటి వారము ఉంటే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాం. ఆయన చెప్పినట్టుగా ఆయన 3వ దినాన లేస్తానని చెప్పాడు. అలాగే లేచినాడు. మీరు ఎందుకు ఇంకా ఈ సమాధిలో ఆయనను వెతుకుతున్నారని చెప్పేసి దేవదూతలు ఆ స్త్రీలకు చెప్పారు. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5-6 మాటలు చదవండి, అన్ని వద్దుగానే. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకునేటువంటి స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలీల్లోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పేది. వారు భయముతోనూ మహానందముతోనూ ఆ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి, హల్లెలూయా, ఇంకను వారికి ఏముందనమాట? భయం ఉంది. దేవదూతే వచ్చి ప్రత్యక్షంగా ఆయన మృతిని గెలిచి లేచాడని చెప్పినప్పటికీ కూడా ఇంకా వారి యొక్క ఆలోచన అంతా కూడా ఎలా నిండి ఉందంటే భయముతో నిండి. నిజంగా లేచాడా ఆయన? నిజంగా లేచాడా? లేకపోతే మనము ఒక అబద్ధాన్ని వింటున్నామా అని చెప్పేసి వారు ఒక పక్క సంతోషం ఉంది, ఒక పక్క భయం ఉంది, ఒక పక్క దుఃఖం ఉంది. అన్నిటితో కలగలిసినటువంటి మైండ్ సెట్ తోటి వారందరూ ఉన్నారన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక ఆయన చనిపోకముందు నేను 3వ దినాన లెగిస్తానని కానీ, నేను సజీవుడనే గలిలేకి వస్తానని కానీ శిష్యులు గనక చెప్పకపోతే ఇక అంతే పరిచర్య ఆగిపోయేది అక్కడతో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆయన చనిపోకముందు ఎలా చనిపోబోతున్నాడో చెప్పాడు. ఆయన ఎలాగా ప్రధాన యాజకుల చేతికి బందీగా ఎలా పట్టబడబోతున్నాడో చెప్పాడు. ఆయన పైన ఎలాగా వాళ్ళు ఒక దొమ్మిగా రాబోతున్నారో ఆ విషయాన్ని చెప్పాడు. ఆయన ఎలా సిలువ వేయబోతున్నారో చెప్పాడు. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయనను ఎలాగా సమాధి చేయబోతున్నారో తెలుసు. అవన్నిటినీ కూడా ఆయన వారితో చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి అర్థమవునట్టుగా, కొన్ని సందర్భాల్లో అర్థమైనా కూడా దీని గురించి ఇంకొక కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అడగడానికి వారు సాహసించలేదు ప్రభుని అడగడానికి. అయితే వారు ఇంకను నమ్మకపోవడానికి, ఇంకను వారు భయముతో ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రతి దానికి కూడా లేఖనములో మనకి జవాబు దొరికింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా పట్టుకున్నారు వాళ్ళు? అర్ధరాత్రి వేళ, అవును కదా? అర్ధరాత్రి వేళ ఒక దొంగను పట్టుకోవడానికి, బందిపోటు దొంగను పట్టుకోవడానికి వాళ్ళు ఎలా వచ్చారన్నమాట? వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు ఆయుధాలతో, కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎవరైనా కానీ వారికి నచ్చనటువంటి మతమున్న మనుషున్న వాళ్ళని చంపడానికి ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. మీరు గమనించారో లేదో?
ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను. ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేయబోతున్నాడో ప్రధాన యాజకులకు లేఖనాలు వారికి తెలిసినప్పటికీ కూడా వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. ఎందుకు కఠినపరచబడ్డాయంటే వారికి యాజకత్వాన్ని ఎవరు తీసుకోబోతున్నారన్నమాట? యేసుక్రీస్తు తీసుకోబోతా ఉన్నాడు. వారి ప్రధాన యాజకత్వాన్ని ఎవరు తీసుకోబోతున్నారన్నమాట? యేసుక్రీస్తు తీసుకున్నారు. ఇక మొత్తం అంతా కూడా ఎవరి చేతుల్లోనికి వెళ్ళబోతుందన్నమాట? యేసుక్రీస్తు చేతిలోనికి వెళ్ళబోతుంది. యేసుక్రీస్తు చేతిలోనికి వెళ్ళబోతుంది కనుక యేసుక్రీస్తుని మనం చంపేస్తే ఇక మనకి ఏముండదన్నమాట? ఇక అడ్డు ఉండదు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని కుట్రతో వాళ్ళు ఏం చేస్తారన్నమాట? యేసుక్రీస్తుని చంపడానికి ఎలా వచ్చారన్నమాట? అర్ధరాత్రి వేళ కత్తులతోనూ గుదియలతోనూ ఒక పెద్ద సైన్యం వచ్చిందనమాట. ఈరోజు కూడా గమనించండి, యేసుక్రీస్తుని ప్రకటిస్తూ యేసుక్రీస్తు కొరకు, సత్యం కొరకు నిలబడినటువంటి వ్యక్తులను చంపడానికి కొంత సైన్యమే ఉంది ఈ భూమిపైన. ఆ సైన్యం చేతిలో ఏమున్నాయి తెలుసా? కత్తులే ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? కత్తులున్నాయి, కర్రలు ఉన్నాయి. ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చిన వారి చేతిలో కూడా కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. ఇలా నన్ను పట్టుకోబోతున్నారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడే చెప్పాడు. ఈ యొక్క ప్రవచనాన్ని ఎవరు చెప్పారనమాట? జకర్యా చెప్తాడు. జకర్యా రాసినటువంటి పుస్తకంలో 13వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారం మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతముచ్చేమో, చిన్నవారి మీదను నేను నా హస్తం ఉంచుదును, ఇది యెహోవా. గొర్రెలు చెదరిపోనట్లంట ఎవరి మీద పడాలంట? కాపరిని హతముచ్చేమో. ఆ కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సమస్తమైన మానవాళి కొరకు ఒక కాపరిగా వచ్చాడు. ఆయన ఒక కాపరిగా వచ్చాడు. ఆయన ఆ కాపరిని ఎప్పుడైతే చంపేస్తారో ఆ కాపరిని వెంబడిస్తున్నటువంటి గొర్రెలను ఏమవుతాయి? చెదిరిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకోగానే గొర్రెలను ఏమైపోయినాయి? ఉన్నాయి అక్కడ? ఒక్క గొర్రె కూడా లేదు. అంటే ఒక్క విశ్వాసి, ఒక్క శిష్యుడు కూడా లేడు అక్కడ. పేతురు, యోహాను, ఆంద్రే, మత్తయి, మార్కు ఎవరు? ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా చెదిరిపోయారు. వారు చెదిరిపోవడానికి, వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వారు నడిపిస్తున్న కాపరియే ఇక్కడ బంధించబడ్డాడు. వారు నడిపిస్తున్న కాపరినే శిక్షించబోతున్నారు. వారు నడిపిస్తున్నటువంటి కాపరినే చంపేబోతున్నారు. వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు. మనం ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. హల్లెలూయా. ఒక్కరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కాపరి మీద ఎప్పుడైతే ప్రధాన యాజకుల చేత పంపబడినటువంటి సైన్యము వచ్చి ఇస్కరియోతు యోధా తను చూపించిన ఆనవాళ్ళ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద దొమ్మిగా పడ్డారో వెంటనే వీరందరూ కూడా ఏమైపోయారన్నమాట? అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయినటువంటి ఆ సందర్భం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యేంత వరకు కూడా శిష్యులలో విశ్వాస పరిమాణము ఏమైందనమాట? తగ్గిపోయినటువంటి విశ్వాస పరిమాణము మరలా పెంపొందించడానికి, మరలా అభివృద్ధి చెందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ముందుగానే చెప్పాడు, నేను ఇలాగ బందీనవుతాను, ఇలా నన్ను పట్టుకుంటారు, ఇలా నన్ను సిలివేస్తారు, ఇలా నేను మరణమవుతాను, ఇలా మరణమైన తర్వాత 3వ దినాన్ని లేస్తాను, లేచి నేను మీకంటే ముందుగా గలిలయకు వస్తాను
ఈ మాట కనుక మీకు గుర్తుంటే మీరు ఎక్కడికి రావాలి? గలిలేక రావాలి. గుర్తుంటే గలిలేక రావాలి. విశ్వాసం ఉంటే గలిలేక రావాలి. దేవుని మాట మీద నమ్మకం ఉంటే వారు గలిలేక రావాలి. కానీ గలిలేక రాలేదు. వాళ్ళు లోకంలో చెదిరిపోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులను, ఆ యొక్క సహవాసులందరినీ కూడా బలపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2 సంఘటనలు అని ముందుగానే చెప్పాడు. ఏంటంటే 3వ దినం లేస్తాను, 2 గలిలేకి వస్తాను. ఈ విషయాలన్నిటినీ కూడా విని ఆ విషయాలన్నిటినీ కూడా నెమరు వేసుకోకుండా వీరందరూ కూడా ఏం చేస్తున్నారన్నమాట? ఏడుస్తూ ఉన్నారు, దిగులుతో ఉన్నారు, చెదిరిపోయినటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి జనులను బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని దినాలు పట్టిందో తెలుసా? 40 డేసా? అన్ని దినాలు ఆయన ఎందుకు ఈ భూమిపైన ఉండాల్సి వచ్చిందంటే, ఆయన లేచింది నేనే, ఓ భూతము కాదు, లేచింది నేనే. వచ్చిన గాయాలు చూడండి, వీటిలో వేలు పెట్టి చూడండి. ఒక భూతమైతే ఆహారం తిందో, మీ దగ్గర తినడానికి ఆహారం ఏమైనా ఉన్నదా అని చెప్పి వారి దగ్గర ఆహారమును తీసుకుని వారి ఎదురుగుండా తిన్నటువంటి వ్యక్తి అన్నమాట. వారి యొక్క విశ్వాసమును పెంపొందించడానికి ఆయన అనేక దినాలు ఇక్కడ ఉండంట, అనేకమైన సూచక్రియలు చేయాల్సి వచ్చిందంట. ఎప్పుడైతే ప్రభుని వెంబడించారో ఆ రోజున వలలకు పని చెప్పడం మానేశారు. అసలు ఆ 3.5 సంవత్సరాల్లో వల ఎక్కడుందో తెలీదు వాళ్ళకి. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరలా ఏం గుర్తొచ్చింది అనమాట? వారికి వేట గుర్తొచ్చింది, వాళ్ళకి వల గుర్తొచ్చింది, మరలా ఈ లోకంలో పని గుర్తొచ్చింది. వారు పని చేస్తానికి, వల వేయడానికి, చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. రాత్రంతా కూడా శ్రమ పడితే పడ్డాయా చేపలు? రాత్రంతా కూడా వీళ్ళు శ్రమ పడ్డారు. కానీ ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా ప్రభు చిత్తమునకు విరుద్ధంగా పనిచేస్తే ఏమవుదో? పని అవదు. దేవుడు సేవకు పిలిచాడు. శ్రమ వచ్చిందని చెప్పేసి లోకంలో మరొకసారి జాబ్ వెతకడానికి వెళ్తే సేదు అనుభవం ఎదురవుతుంది. నేను జాబ్ విడిచిపెట్టిన తర్వాత 10,000 రూపాయలకి జాబ్ చేస్తూ, ప్రభా నేను ఈ పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాను కదా, ఏదో చేసుకుంటానని చెప్పేసి నేను జాబ్ 70,000 రూపాయలు విడిచిపెట్టేసి పార్ట్ టైంగా 10,000 చేద్దామని చెప్పేసి వెతికితే దొరకలేదు నాకు, తెలుసా? దేవుడు అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు? ఈ సర్వమండలము, ఈ భూమండలంలో ఆకాశ మహాకాశములను కలిగి చేసినటువంటి సర్వ సృష్టికర్త దగ్గర పనిచేస్తున్నావు. ఆయనకి ఆమె ఫ్రీగా పనిచేసి నువ్వు బ్రతకడానికి ఇంకో పని చేసుకుంటావా అంటే ఆయన అంత చేతకనుడా అని చెప్పేసి దేవుడు మాట్లాడు. పని చేయించుకునేది నేనే, జీతం ఇచ్చేవాడు నేనే. 2013లో మాట్లాడిన మాట 2014లో నీ పరిచర్యకు వస్తే ఆ 1 year కూడా సేవ పరిచర్య లేకుండానే దేవుడు నన్ను పోషించాడు. ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బెంగళూరు పట్టణంలో నేను పోషింపబడుతున్నానంటే ప్రతి క్షణము కూడా నా ప్రతి అవసరతను కూడా దేవుడు జ్ఞాపం ఉంచుకున్న నా అవసరతలన్నీ కూడా తీరుస్తున్న దేవుడు. ఒకే ఒక్క మాట అన్నాడు ఆయన, నువ్వు ఎక్కడున్నా కూడా ఏలియవను ఎలాగైతే కాకోలముల చేత పోషించానో అట్టి విధంగానే నిన్ను పోషిస్తాను. సంఘ పరిచర్య ఉండని, నువ్వు నా పనివాడిగా నువ్వు ఉన్నంత వరకు ఆ పరిచర్య ఆగని ఆగపోని నేను నిన్ను పోషించే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నాడు ఆయన. హల్లెలూయా. 2 సంవత్సరాల కోవిడ్ టైంలో చర్చ్ మినిస్ట్రీ అంతా కూడా ఆగిపోయినప్పుడు కూడా ఈ నెల కూడా నాకు ఒక్క విషయంలో 1 రూపాయి తగ్గింది అనడానికి ఏనాడు కూడా దేవుడు చేయలేదు.
ఇంకా చెప్పాలంటే ఆ టైంలోనే ఇంకా ఇతరులకు ఇచ్చే విధంగా సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని యొక్క పిలుపుకు లోబడి వచ్చి కష్టం వచ్చిందని చెప్పి మన లోకంలోనికి తిరిగి వెళ్ళిపోతే దేవుడు సహించుకోలేడు దాన్ని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు చనిపోయాడు, ఇంకా ఆయన తిరిగి లేచాడా లేదో ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. ఇంకా వీళ్ళు ఉండి వీరందరూ కూడా మాట్లాడుకుని ఒక రోజున ఏం చేశారంటే, మనము వేటకు వెళ్దాము, వల వేద్దాము, మరలా మనము చేతి పనికి మరలా పోదాము, ఆ పని చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెల్లవారినప్పుడు వచ్చి, నాయనా మీ దగ్గర చేపలేను పడ్డాయంటే, రాత్రంతా కూడా కష్టపడ్డాము, పడ్డా, కొంచెం దూరనటి వైపు నడిపించి ఈ ప్రక్కన ఏంటి నాన్న అన్నాడు. అప్పుడు పేతురు కానీ యోహాను కానీ వేరు కానీ ఎవరు కూడా, మేము రాత్రంతా కష్టపడ్డాము, వల వేయడంలో చాలా చాలా నిష్ణాతులము, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మేమే రాత్రంతా ప్రయత్నం చేస్తే చేపలు పడలేదు, కానీ నువ్వెవరో చెప్తే నేను వేసేయడానికి నేనేమన్నా వెరీ వెంగళప్పనా అని చెప్పేసి అనలేదు అలా. అయితే ప్రభువు అని తెలియక వారు వల ఆయన చెప్పినట్లుగా వేశారు, కానీ వల నిండుగా చేపలు పడ్డాయి, వలను లాగలేనంతగా పడ్డాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభు సుమి అనగానే పేతురు గారు వస్త్రాలు లేదని టక్కన ఎందులో దూకాడు, అర్ధనగ్నంగా ఉన్నాడు అయ్యగారు. హల్లెలూయా. ప్రభువారు అన్ని సరిగి సిగ్గుతోటి సముద్రంలో దూకి బట్ట సరి చేసుకున్నట్టుగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వారిలో విశ్వాసము ఖచ్చితంగా ఈయన పట్టబడినప్పుడు తగ్గిపోతుందని, తగ్గిపోయిన విశ్వాసము మరలా రెస్టోర్ చేయాలని దేవుడు ముందుగానే ప్రవచనాన్ని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే గలిలియాకు వచ్చాడు. ఆయన గలిలియాకు వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆ దారిలో, ఆ సమాధి దగ్గర మరియతోటి ఇంకా 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 ఆ 40 దినాల్లో ఆయన చేసినటువంటి సూచక్రియలు అద్భుతాలు చూస్తానంట ఈ భూమండలం సరిపోదంట, అనేకమైన సూచక్రియలు చేశాడంట. అప్పటికీ కూడా వారిలో పరిపూర్ణత రాదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, నాయన ఈ 40th డే నుంచి మీరు ఎప్పటి వరకు 50th డే వరకు మీరు ఆ యొక్క మేడ గదిలోకి వెళ్ళి నేను చెప్పినట్లుగా పైనుంచి మీకు శక్తి రావాలి, పైనుంచి ఆ ఆదరణకర్త రావాలి, ఆయన వచ్చి మీ మీదకు మీకు శక్తిని ఇచ్చినప్పుడు అప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపింపబడతారని చెప్పేసి ప్రభు చెప్పినట్లుగా వారు ఎప్పుడైతే విని ఇలాంటి మేడగదిలో 120 మంది ఇంచుమించు అక్కడ ఆ పరిశుద్ధాత్మని కొరకు కనిపెడుతున్నప్పుడు పెంతెకొస్తు అంటే 50th డే 50వ రోజు వరకు కూడా వారు దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్నప్పుడు ఆ 50వ రోజు దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు. ఆ రోజు నుంచి వారు హతసాక్షులుగా అయిపోయేంత వరకు కూడా ఇంకా ఎక్కడను కూడా వారు వెనుతిరిగి చూడలే. మొట్టమొదటిది ఆయన 3వ దినాలు లేస్తా అన్నాడు, మీరు గ్రహింపులో లేరు. గలిలీకి వస్తా అన్నాడు, గ్రహింపులో లేరు. వీరి గ్రహింపులోనికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే వీరి హృదయాలు తెరవబడాల. మెయిన్ రీజన్ ఏంటనమాట, హృదయము తెరవబడాల. ఏ విధంగా తెరబడలేదంటే దేవుడు వారితో మాట్లాడిన మాటలను లేఖనాలను గ్రహించున్నట్లుగా వారి హృదయాలు తెరబడాల. హృదయము తెరబడకపోతే ఎంత పెద్ద ప్రసంగం విన్నా ఎలాంటి మాటలు విన్నా మన హృదయంలోనికి వెళ్ళవు. హృదయానికి గట్టిగా తలుపులు బిగించేస్తే యువతల నుంచి ఏం పంపిద్దామన్నా కూడా లోపలికి వెళ్ళవన్నమాట. వీరి హృదయాలు తెరబడలేదు కనుక దేవుడు వారితో చెప్పినటువంటి మాటలను గ్రహింపులోనికి తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం ఒకసారి.
అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరాయరే. సమాధిలోనికి వెళ్ళారు, చూశారు, లేరు. అక్కడొక దేవదూత చెప్పింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన మీతో చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు అని చెప్పేసి అన్నా కూడా ఇంకను గ్రహించలేదు. ఇంకను ఆయనకి చుట్టినటువంటి వస్త్రము ఆ లినిన్ క్లాత్ చక్కగా ఫోల్డ్ చేసి పెట్టబడి ఉంది. అయితే వాళ్ళు ఇంకనూ నమ్మనటువంటి వారుగా ఉండిపోయారంట. మార్కు సువార్తలో కూడా అదే మాట ఉంటుంది. 9వ అధ్యాయము 31, 32 వచనాలు చెప్తాడు. వారక్కడి నుండి బయలుదేరి గల్లే గుండా వెళ్ళుచుండ్రి. ఏలియనగా తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3వ దినమునకు ఆయన లేచిన వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయన అడుగగా భయపడినంట. చాలమ్మా, ఆయన ముందుగానే వీరందరితో కూడా ఆయన చనిపోయే విధానం గురించి, ఆయన పునరుత్థానుడయ్యే విధానం గురించి చెప్తున్నా కూడా వీళ్ళు గ్రహించట్లే. వీరేంటి చనిపోవడం ఏంటి, మా మెస్స ఏంటి చనిపోవడం ఏంటి, దేవుని కుమారుడు అనబడే క్రీస్తు ఏంటి చనిపోవడం ఏంటి అనే ఆలోచనలు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు కనుక ఆయన ముందుగానే వీరిని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి, నేను పలానా సమయానికి నేను అక్కడికి వస్తాను, నాకంటే మీరు ముందుగా అక్కడికి రావాలి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. 9:22 చూద్దాం. లూకా సువార్త. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఆయన్ని ఎవరు పట్టి బంధించబోతున్నారో, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీరందరూ కూడా ఒక గుంపుగా వచ్చి నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, చాలా శ్రమలు పెడతారు. ఆ శ్రమల అంతమున నన్ను సిలువేస్తారు. సిలువేసినప్పుడు ఆ దినమని నేను మరణిస్తాను. ఇవన్నీ కూడా ఆయన ముందుగానే తెలియపరిచాడు. ముందుగానే తెలియపరిచినప్పటికీ కూడా ఆయన పట్టుకున్నప్పుడు లేఖనం గుర్తు రాలేదు వీళ్ళకి, ప్రవచనం గుర్తు రాలే. ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళి కొరడా దెబ్బలు కొట్టి ఆయన హింసిస్తున్నప్పుడు కూడా గుర్తు రాలే. ఆయన సిలువేసినప్పుడు గుర్తు రాలే. ఆయన సమాధిలో పరుండబెట్టినప్పుడు గుర్తు రాలే. 3వ దినమున ఆయన లేస్తాడనే మాట కూడా వీరికి గుర్తు రాలే. ఏం గుర్తు రావట్లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ మనకి గుర్తు రాకోకుండా, మనను మనం సిద్ధం చేసుకోకుండా, మనము సరి చేసుకోకుండా, మనము ఆయన కొరకు ఎదురు చూడుకోకుండా ఉండిపోయే సంఘముగా ఇప్పుడు ఉండిపోతున్నామేమో గమనించండి. అప్పుడు వారికి సమయము దేవుడిచ్చాడు. 40 రోజు వరకు కూడా ఆయన సమయం ఇచ్చి వాడిని ఏం చేశాడన్నమాట, బలపరిచి స్థిరపరిచి వాడిని ధైర్యపరిచి మరలా ట్రాక్లోనికి తీసుకొచ్చాడు. అయితే యేసే 2వ రాకడలో సమయం ఉంటుందా? ఉండదు. సమయం ఉండదు. ఇంకా అప్పుడు సాధువులా వచ్చాడు కనుక సమయం ఇచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తాడనమాట, యూదా గోత్రపు సింహం వల్ల వస్తాడు ఆయన. మొదట ఆయన చూసిన వారు ఇప్పుడు కనుక ఆయన చూస్తే చాలా వేరియేషన్ కనబడుతుంది. అప్పుడు కొట్టింది ఈయనేనా మనము, అప్పుడు శిక్షించింది ఈయనేనా మనము, అప్పుడు మనం సిలివేసింది ఈయనేనా, అప్పుడు హింసించింది ఈయనేనా, అప్పుడు అపహసించింది ఈయనేనా అని చెప్పేసి భయపడి వణుకుతూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అలాంటి పరిస్థితి నేడు క్రైస్తవ సమాజానికి రాకుండా ఉండాలనే నేడైనా ఒక దినం ఉండగానే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇంకను ఆచార సంబంధముగా
ఇంకను లేఖనాలను గ్రహింపలేనటువంటి వారుగా, ఇంకను ప్రవచనములను నెమరు వేసుకోకుండా, ఇంకను అజ్ఞానంలోనూ ఉండి ఆ యొక్క యేసుక్రీస్తుని వెతకాల్సిన చోట వెతక్కోకుండా నీ ఇష్టమైన చోట వెతికితే ఆయన దొరకడు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా దొరుకు కాలమున ఆయనను జాగ్రత్తగా. దేవుని యొక్క వాక్యము ఇప్పుడు దొరుకుతుంది నీకు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుని యొక్క రాజ్యము ఎంతగా విస్తరించబడింది, దేవుని యొక్క రాకడకు ఎంత తొందరగా మనము సిద్ధపడాలో, ఆయన రాకడ ఎంత త్వరితముగా జరగబోతుందో తెలుస్తుంది. లేఖనాలను చదవడానికి కానీ, గ్రహించుకోవడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ ఏమాత్రము ప్రయత్నం చేయకపోతే మనం కూడా ఈ శిష్యుల వలె ఆనాడు సమాధి యొద్ద సుగంధ ద్రవ్యాలను చేత పట్టుకుని వెళ్ళిన వారి వలె ఉండిపోతాం. దేవుడికి కావాల్సింది వారు కాదు. దేవుడికి కావాల్సింది ఎవరంటే, ఆయన మాట విని నమ్మి విశ్వసించి ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, హల్లెలూయా హల్లెలూయా, ఆ మాటలు విన్నారు వాళ్ళు. కానీ మరి ఇక హృదయాలు ఇంకను కూడా లేఖనాలను గ్రహించే విధముగా అవ్వలేదు. ఇంకొక మాట చదివితే లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 33, 34 చదివేసి మనం ముగించేద్దాం. ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను, చూడండి, ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలే. దేవుని యొక్క రెండో రాకడ గురించి కూడా మనము చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందో, అసలు ఆయన యొక్క రాజ్యంలో అసలు మనం ఉన్నామో లేదో కూడా మనకి తెలుస్తుంది. వారి లేఖనాలను గ్రహించలేరు. లేఖనాలను గ్రహిస్తే సమాధి తోటకి వెళ్ళేవారు కాదు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవారు? గలిలీకి వెళ్ళేవారు. లేఖనాలను గ్రహిస్తే నువ్వు లోకంలో ఉండవు. ఎక్కడుంటావు? క్రీస్తులో జీవిస్తావు. క్రీస్తులో వేరుపడడానికి ప్రయత్నం చేస్తాం. క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాం అన్నమాట. లేఖనాలను గ్రహించాలంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క సహాయంతో మనం చదువుతూ ధ్యానం చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. మామూలుగా చదివితే ఎవరికి అర్థం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు ఉండి వారు అద్భుతాలు చేశారు. వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశారు. వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఒక్క రోజుతో ఏమైపోయినాయన్నమాట, నేనే వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు. ఆ రోజు నుంచి ఆ 40వ రోజు వరకు కూడా వారి విశ్వాసమును దేవుడు ప్రతిరోజు కూడా వారిని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అంత ఇదిగా స్థిరపరిస్తే ఆ 40 రోజులకి వారు ఒక మాదిరిగా ఒక లెవెల్కి వచ్చారన్నమాట. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, లేఖనాలు గ్రహించుకోకుండా గుడ్డిగా మనము ఆచార సంబంధమైన క్రైస్తవులు ఉండబోతు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుడిగా మనము జీవించాలి. హల్లెలూయా. అదే లూకా 24:45. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకుని సమస్త జనములో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆయన వారి హృదయములను ఏం చేశాడన్నమాట? తెరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయాలను తెరవకపోతే మనము ఇంకను అలాంటి పరిస్థితుల మధ్య కొట్టిమిట్టాడుతుంటాం అన్నమాట. ఒక్కసారి కనుక ఆయన మన హృదయాన్ని తెరిస్తే, సత్యాన్ని మనం గ్రహిస్తే, నీ ముందర
కొన్ని కోట్ల ధననిధిని పెట్టి నువ్వు వచ్చి మా మతంలో జాయిన్ అవ్వంటే జాయిన్ అవుతావా? అవ్వు. ఈ లోకమంతా ఒకటైపోయి నిన్ను ఒంటరి చేసినా కూడా వారితో జాయిన్ అవ్వడానికి ప్రయత్నమే చేయ. ఎందుకంటే లోకమంతా ఒకటైన లోకాన్ని కలుగజేసినటువంటి దేవుని కొరకు నీవు ఉంటే ఆ లోకాన్ని అంతటిని కూడా జయించే శక్తిని, ప్రభావమును అన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక్కసారి గనక దేవుని యొక్క లేఖనములు గ్రహించినట్లుగా దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే ఇక మరెన్నటికీ కూడా వెనుతిరిగి పోవన్నమాట. వీరు 40 దినముల వరకు కూడా వీరి యొక్క పరిస్థితి ఎలాగుందంటే కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు అవిశ్వాసము, కొద్దిసేపు బలవంతులుగా ఉన్నారు, కొంతసేపు బలహీనులుగా ఉంటున్నారు. ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే వీరి యొక్క హృదయాన్ని తెరిచాడో లేఖనములు గ్రహించినట్లుగా అప్పుడు గుర్తొచ్చినాయి. అప్పుడు వారికి పాత నిబంధనలోని ప్రవచనాలేంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు వీరితో పలికినటువంటి మాటలంటే అన్నీ కూడా గుర్తొచ్చినాయి. అప్పుడు ఇక వెనుతిరిగి వెళ్ళలే. మనందరం కూడా దేవుడు మనకి వాగ్దానం చేసినట్లుగా పైనుంచి వచ్చే శక్తి, ఆదరణకర్తను మనం పొందుకునేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదలడానికి ఎవడు కూడా వీల్లేదు. ఉపవాసం అండి దేవుని సందులో మనము కనిపెడదామని చెప్పేసి కనిపెట్టినప్పుడు ఏవేలు ప్రవచనము, అంచె దినములలో నా ఆత్మను మీ యవనస్తులండ్రపైన నేను కుమ్మరిస్తాను. ఆ ప్రవచనము నెరవేర్పు పెంతెకొస్తు రోజు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనాన్ని ఆ రోజున వారు నెరవేర్చారు. అదే పేతురు గారు లేచి నిలబడి చెప్తున్నాడు అక్కడ, మేము మద్యం సేవించేసి మా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారేమో. మరి పొద్దు పొడిచి జాము కూడా కాలేదు, ఒక జామైనా కూడా కాలేదు, మేము తాగేసి రాలేదు. ఇక్కడ మేము 10 దినాల నుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాం. ఎందుకు కనిపెడుతున్నామంటే మా యొక్క గురువు, మా యొక్క మెస్సయ, మా యొక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మేము ఆ ఆదరణకర్త కొరకు కనిపెడుతున్నామని చెప్పేసి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ చాలా చక్కగా వివరిస్తాడు ఈ విషయాలన్నీ. ప్రియమైన సహోదరి సహోదరుడా, లేఖనములను గ్రహింపు అనేది మనకు కావాలి. లేఖనాలను గ్రహించుకోకుండా మనం గుడ్డిగా యేసుక్రీస్తుని వెంబడించి వరముకుంటే శ్రమ వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మనము అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. లేఖనాలను గ్రహిస్తే శ్రమ వచ్చిన, నిందొచ్చిన, అవమానమైన, కలిమైన, లేమైనా ఏదైనా కూడా నీ జీవితాన్ని దేవునిలోంచి వేరు చేయలేదు. అప్పటి వరకు వారు వేరుగా ఉన్నారు, కానీ పెంతెకొస్తు రోజు నుంచి వారు వేరుగా లేరు. వారిలో ఎవరన్నమాట? యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఎవడు లోకం వైపు పరిగెడతాడంటే ఇంకను యేసుక్రీస్తుని అనేక హృదయంలోనికి పరిపూర్ణంగా ఆహ్వానించినటువంటి వాడు, ఇంకను యేసుక్రీస్తుకి తన హృదయంలో చోటు ఇవ్వనటువంటి వాడు లోకంలో కొద్దిసేపు దేవునిలో, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతాడు, నష్టం కలిగినప్పుడు దేవుని విడిచిపెడతాడు, వ్యాధి కలిగినప్పుడు దేవుని విడిచిపెడతాడు. దేవా నువ్వేం చేసావని చెప్పేసి అడుగుతాడు. అదే క్రీస్తులో ఉన్నవాడు ఏమంటాడు? కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఒకవేళ ఒక సందర్భంలో బాధపడినప్పటికీ కూడా వెంటనే రియలైజ్ అయ్యి ప్రభువా నన్ను క్షమించని అడుగుతాడు. ఈ రోజున దేనికి వాక్యం ఏంటంటే మనము ఆచార సంబంధమైన వారు ఉంటే ఆ సమాధి తోట వద్దకు వెళ్దాం. ఆత్మ సంబంధి వాడుగా ఉంటే క్రీస్తు చెప్పినట్లుగా గలిలయకి వెళ్తాం. అలాంటి స్థితి మనకు కావాలని చెప్పేసి దేవుని సందులో మనం అడుగుదాం. మనం ఆచార సంబంధపడే క్రైస్తవుడిగా ఉండటానికి వీల్లేదు. సమాధులు వెతకమని ఆయన చెప్పలే. ఎక్కడ వెతకమన్నాడన్నమాట? నేను చెప్పినట్టుగా నేను ఎక్కడికి వస్తానో నువ్వు అక్కడికి రా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను వస్తాను మధ్యాకాశంలో, నేను మీతో విందులో కూర్చుండబోతున్నాను. నువ్వు నమ్మి విశ్వసించి నాతో నడిచి నేను కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకవేళ మరణిస్తే ముందుగానే లేస్తావు, నాతో పాటు వస్తావు. మరణించకపోతే నేను అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సజీవుడిగానే నా దగ్గరికి వస్తావు అని చెప్తున్నాడు దేవుడు. మరణించిన వారు ముందు లేస్తారు, తర్వాత సజీవులై ఉన్నటువంటి వారు
సజీవంగానే మహిమ శరీరములను స్వతంత్రించుకుని మధ్యాకాశంలో ఆ ప్రభు యొద్దకు వెళ్తాం. అట్టి విధంగా మనము వెళ్ళడానికి సిద్ధపడాలి. అట్టి విధంగా మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క ప్రవచనాలు, దేవుడు ఏదైతే వాగ్దానములను మనకి ఇస్తున్నాడో వాటిని గ్రహించాలి. వీళ్ళు గ్రహించలేదు కనుక ఎక్కడెక్కడో వెతికారు. గ్రహిస్తే ఎక్కడ వెతకాలో అక్కడ వెతికారు. మనం కూడా ఈ రోజున క్రీస్తుని ఎలా వెతకాలో అలా వెతుకుదాం, ఎలా ఆయన ఆరాధించాలో అలా ఆరాధించేద్దాం. అప్పుడే మనము నిజమైనటువంటి విశ్వాసులము, నిజమైన శిష్యులము, నిజమైనటువంటి భక్తులుగా పిలువబడతాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.